చెవిటోడి ముందు ఏఆర్ రెహమాన్ సంగీతం వాయించినట్టు ఎందుకు చెప్పి పెళ్లి చూపులు ఏనా కుదురుతాయా ఎడుతాయా? నువ్వు చెప్పింది కరెక్టేరా. గుడ్డివాడు ముందు రంబ డాన్స్ చేసినా ఒకటే, కన్నమ్మ డాన్స్ చేసినా ఒకటే. నాకు తెలిసి ఇప్పుడు వరకు ఇంట్లో ఎన్ని పెళ్లి చూపులు జరిగాయో, కానీ ఏ సంబంధం కూడా ఓ పట్టాన్ని నచ్చదిళ్ళకి. అయినా మనకెందుకు చెప్పు, పనివాళ్ళలాగా ఉండాలి. పనికొచ్చే సలహాలు ఇవ్వకూడదు. అంతేలే. వచ్చేసింది, దిగండి దిగండి. చూసారా, లంకంత ఇల్లు, లక్షణంగా ఒకే ఒక కూతురు. ఎన్నిసార్లు చెప్తావయ్యా? ఏం చెప్పమంటారు చెప్పండి, చెప్పిందే చెప్పడం అలవాటైపోయింది ఏదో నోరికి. పదండి, రండి రండి, త్వరగా రండి. వస్తున్నాం కదయ్యా. కూర్చోకండి. భువనేశ్వర్ గారు, భువనేశ్వర్ గారు, భువనేశ్వర్ గారు. నమస్కారం. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కొడుకు తల్లి, పెళ్లి కొడుకు. నమస్తే అండి. పల్లవి వస్తున్నా. పల్లవి, హాయ్ డాడ్. హాయ్ రా. హాయ్ మమ్మీ. అమ్మగారు ఏకైక పుత్రి గారు రత్నం. హాయ్. కూర్చోండి కూర్చోండి. నేను మా అమ్మాయి కలిసి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం, వాటికి మీరు సమాధానాలు చెప్పాలి. అదేమిటయ్యా, ప్రశ్నలు మనం వేస్తే వాళ్ళ కదా సమాధానం చెప్పాలి. అదంతా వేరే చోట, ఇది సపరేటు. ఏంటి, మీకేమైనా అభ్యంతరమా? అబ్బే, అదేమీ లేదు, అడగబట్టినారు. మీకు ఆస్తి ఎంతుంది? ఆస్తి అంటే 40 ఎకరాల భూమి ఉంది, 10 కోట్లు విలువ చేసే బిల్డింగ్స్ ఉన్నాయి. అంతేనా? అంతేనంటే అంతే కాదండి, మీరు చెప్పండి. 10 కార్లు ఉన్నాయి, అందులో 5 ఇంపోర్టెడ్ కార్లు, మిగతావన్నీ ఇక్కడవే. అంతేనా? అంతేనంటే అంతే కాదండి, మీరు చెప్పండి. టోటల్ గా ఒక 50 కోట్ల ఆస్తి ఉంటుంది. అంతేనా? అంతేనంటే అంతే కాదండి, మీరు చెప్పండి. మాకున్న ఆస్తులు అంతే. అంతేనంటండి అంతే. ఆఫ్టర్ ఆల్ 50 కోట్లు. మాకెంతుందో తెలుసా? ఎంతుందో మాకే తెలీదు. అక్కడ అంతుంది, ఇక్కడ ఉంటుందని చెప్పగలరు మీరు, కానీ మేము ఎక్కడెంతుందో చెప్పలేం. అంతుంది మాకు. చూడండి, ఈ సంబంధం మాకు నచ్చలేదు, ఇక మీరు వెళ్ళొచ్చు. అది కాదమ్మా, మమ్మీ చెప్పింది కదా, ఇంకేం చెప్పడానికి ప్రయత్నించకండి. హలో హలో ఉలో శాస్త్రి. నేనే దివాకర్ని. గురుగారు, ఈసారైనా ఈ సంబంధం ఓకే అయిందా? అది కాదురా, మనం ఎంత మంచి సంబంధం తీసుకొచ్చినా సరే ఈవిడికి నచ్చడం లేదు. అసలు ఈవిడ ఆలోచనలు సరిపడే సంబంధం ఈ లోకంలో దొరుకుతుంటావా? గురుగారు, ఒక ఐడియా. కిషన్ గాడు ఉన్నాడే, దొంగ కిషన్ గాడు అన్నంటే గురుగారు. అబ్బో అబ్బో, ఏం చెప్పావురా? ఈ దెబ్బతో ఈ పెళ్లి ఖాయం, మన డబ్బు ఖాయం, ఈ పీడ విరగడం ఖాయం. ఒరేయ్, చాలా మంచి సలహా ఇచ్చావురా, చాలా థ్యాంక్స్ రా. ఓకే, మళ్ళీ చేస్తాను, నేను ఉంటాను. ఓకే అమ్మా భువనేశ్వర్ గారు, అమ్మా భువనేశ్వర్ గారు. ఏంటి శాస్త్రి, నీకు పెద్ద సంబంధాలు చూడడం చేత కాకపోతే చేత కాదని చెప్పు, అంతేకాని ఇలాంటి అడ్డమైన సంబంధాలు చూడకు. అది కాదమ్మా భువనేశ్వర్ గారు, ఈసారి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక మంచి సంబంధం ఉంది. అది నా రేంజ్ లో సెట్ అయ్యేది కాదండి, ఒక పెద్ద రికమెండేషన్ ఉంటే గాని ఆ సంబంధం ఓకే కాదు. అవునమ్మా, అది ఎన్ఆర్ఐ పార్టీ కిషన్ కుమార్ గారు అని. ఆయనంటే ప్రపంచంలో తెలియని మిలీనీర్ ఉండడు. పోనీ కోటీశ్వర్లకు తెలుసా? తెలీదు, ఎందుకంటే ఆయన కోటీశ్వరుడు కాదు కాబట్టి. అదే, ఆయన మిలీనీర్ కాబట్టి. ఆయన రెగ్యులర్ ఫ్రెండ్స్ బిల్ క్లింటన్, చిదంబరం, హర్షద్ మెహతా, కిల్లర్ వీరప్పన్, చార్లే శోభరాజు. వీరప్పన్ చనిపోయాడు కదయ్యా. నేను చెప్పింది ఆయన చనిపోక ముందు.
అంతేకాకుండా కాదు బిల్ క్లింటన్ చిదంబరం అంటే మంచోళ్ళు, మరి శోభరాజు వీరప్పను హర్షద్ మేహతా వీళ్ళంతా క్రిమినల్స్ కదయ్యా. క్రిమినల్స్ అయితే ఏముంది, మంచి వాళ్ళు అయితే ఏముంది, అందరూ మిలీనీర్సే కదా. అది కాదు. మీరు ఆగండి. శాస్త్రి గారు, అతన్ని పిలిపించండి. అమ్మా పిలవగానే రావడానికి అతను మన ఇంట్లో పనివాడు కాదు, మిలీనీరు. ఈ సంబంధం గాని సెట్ అయితే మన అదృష్టమే అదృష్టం. అలాగే అలాగే. మమ్మీ ప్లీజ్ నాకు సెట్ చేయవే. ఉండవే, సెట్ చేయటం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? దానికి పెద్ద రికమెండేషన్ కావాలి. ఆ, చంద్రబాబు నాయుడు గారు. ఆ కుదరదమ్మా ఇంకా. లాల్ ప్రసాద్ ఆ, లాలు ప్రసాద్ యాదవ్. ఆ అస్సలు కుదరదు. కుదరదా? బుట్టలో పడ్డారు. ఓ ఒక ఐడియా. ఆ? పకోడియా మినిస్టర్ కూతురికి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసింది నేనే. ఆయన ద్వారా ఈయన పట్టుకుంటాను. పొక్కడి అన్న ఎక్కడుంది అది? అమెరికా పక్కన సిటీ. ఆ? ఆ, తొందరగా చేయండి ఫోను. చేస్తున్నా కదండి. హలో హలో మినిస్టర్ గారా? సార్ నమస్తే సార్, ఐ ఆమ్ శాస్త్రి కాలింగ్ ఫ్రమ్ ఇండియా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. హలో హలో కిషన్ సార్ ఉన్నారండి? హలో సార్ నమస్కారం సార్. సార్ సార్ నమస్కారం సార్, నేను దివాకర్ శాస్త్రిని. అదే సార్, ఆ కొకోడియా మినిస్టర్ కూతురికి సంబంధం సెటిల్ చేసింది నేనే. సార్ సార్ విషయం ఏమిటంటే ఇక్కడ భువనేశ్వర్ గారని చాలా అందమైన అమ్మాయి. సార్ హలో హలో. అయ్యో, శాస్త్రి గారు మళ్ళీ మాట్లాడండి. మీకెంత కమిషన్ కావాలని ఇస్తాను. ఉండండి ప్లీజ్. ఉండండి. హలో సార్, సారీ సార్ కట్ అయ్యింది, దయచేసి నా మాట వినండి సార్. భువనేశ్వర్ గారు అని కోటీశ్వరాలు సార్. కాదు కాదు మిలీనీర్ సార్. ఆమె ఏకైక అందాల పుత్రిక. సంబంధం చూస్తున్నాడు సార్. సార్ ఆ అమ్మాయి మీకు సరైన చోటి సార్. ఆమె అందం ఉందో చూశారు, వర్ణాతీతం సార్. సార్ మిస్ ఇండియా పోటీలో జస్ట్ మిస్ అయ్యి ప్రజెంట్ మిస్ ఏపీ సార్. సార్ మీరు ఒక్కసారి ఆ అమ్మాయిని చూస్తే బాగుంటుంది సార్. సార్ అలాగే సార్. ఓకే సార్, మా ఏర్పాట్లు మేము చేసేసుకుంటాం సార్. అవునవును, థాంక్యూ సార్. చేసేసుకుందాం. ఉంటాను సార్. అమ్మయ్యా ఆయన ఒప్పేసుకున్నారమ్మా. ఆయన ఒప్పించేసరికి నా ఎడ్డ ప్రాణం టైంకి వచ్చిందంటే చాలా నమ్మండి. సంతోషం. సరేనమ్మా, రేపు మార్నింగ్ ఫ్లైట్ కి ఆయన ఇక్కడ దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో 10 స్టార్స్ హోటల్ లో ఉన్నారు. 10 స్టార్సా? అవునండి. మీకు స్టార్ లెక్క కావాలా, ఆయన కావాలా? సరేనమ్మా, అలాగే. మీ ఏర్పాటు మీరు చేసుకోండి. అలాగే, అలాగే. నేను వెళ్ళొస్తాను. అలాగే. మంచిది. అమ్మయ్యా. అదిగో కారు వస్తుంది. ఆ కారేగా. వాట్ ప్రాబ్లం సార్? డస్ట్ అయ్యా. ఈసారికి ఎలాగో అడ్జస్ట్ అవ్వండి సార్. షిట్. ప్లీజ్ కమ్ సార్. రండి బాబు రండి. పెళ్లి కుమార్తె తల్లి, పెళ్లి కుమార్తె తండ్రి. చాలా స్లిమ్ గా ఉన్నారు వీళ్ళు. ఓన్ హౌసేనా? రండి. రండి రండి. రండి రండి రండి. ఇటు పదండి. కూర్చోండి. తెలుసు. ఆయనతో పాటు సరిసమానం కూర్చోవడం ఆయనకి నచ్చదు. మరి ఎలా కూర్చోవాలి? కూర్చోడాలే ఉండో, నిలబడే ఉండాలి. నిలబడలేకపోతే ఏముంది, ఆయన కోపం వస్తుంది, కారికి వెళ్ళిపోతాడు. అలాగైతే నిలబడి ఉంటాం. మా అమ్మాయి అండి. నమస్తే అండి. చాలా బాగుందండి. ప్రీతి జంటలా ఉంది. అవును, ప్రీతి జంట గురించి ఆయనకెలా తెలుసు? భలేవరే, ఆయన అన్ని ఫిలిమ్స్ చూస్తారు. ఏ అన్ని ప్రీతి జంట బ్లూ. సరే సరే, అది అలా ఉంచండి.
సార్ మీరు అమ్మాయిని చూశారు, అమ్మాయి బాగుంది. మీరు అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగండి సార్. అడగాల్సింది మా అమ్మాయి కదయ్యా, ఆయన అడగడం కుదరదు అంతే. అమ్మా ఆయన ముయ్యం అనండి. రాజకుమారి గారి కోపం వస్తే కారులో వెళ్ళిపోతారు. ఏమండి మీరు కాసేపు మోస్తారా? అబ్బబ్బబ్బబ్బా. రాజావారు మీరు అడగండి అమ్మాయిని. ఏమండి మీ కాస్ట్ ఎంత ఉంది? ఆవిడ వెనకాల చాలా ఉంది సార్. ఈవిడ వెనకాల చూశాను. అది కదండి, ఎంత ఆస్తుందో మాకే తెలీదు, అంత ఆస్తుందన్నమాట. అంటే మీరు టాటాకి బేటాలు, బిర్లాకి బామద్దు అన్నమాట. అంతేకాదండి, రిలయన్స్ వాళ్ళ రిలేషన్ కూడా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, చాలా పూర్ అన్నమాట. ఆ, ఆ, మరి మీ ఆస్తి? ఆకాశం అంతు తెలుసా? తెలీదండి. సముద్రం లోతు? ఆహా తెలీదు. మరి ఆ రెండు తెలియనప్పుడు నా ఆస్తి ఎలా తెలుస్తుందండి మీకు? మరి దీని అర్థం అక్కడ అడుగు. ఏంటయ్యా? ఆయన ఆస్తికి ఎంతూ లోతు తెలియదని అర్థం. ఓహో, ఏయ్, అదేదో నాకు నుయ్యుందనుకుంటారా? ఆ అర్థం కాదమ్మా. అల్లుడు గారు మీరు హోటల్లో ఉండటం ఏం బాగుండదండి, మీరు మా ఇంట్లోనే ఉండాలి. ఓ నో నో నో, చూడండి నేను ఎవరింట్లోనే వండును, ఎందుకంటే నా స్టేటస్ పడిపోద్ది. అదేదో కొకాడియా మినిస్టర్ కూతురు పకాడియా, కొడుకు బొకాడియా బతిమలాటం మూలాన ఎంత దూరం వచ్చాను. వాట్ ఆర్ శాస్త్రి థింకింగ్ గారు అబౌట్ మీ? మీరైనా చెప్పొచ్చుగా. చెప్పేదేమీ లేదు. అయ్యో, అమ్మా పదవే, పద. మీరు మా ఇంట్లో ఉండవలసిందే, లేకపోతే కాళ్ళు పట్టు లాగేస్తారా? కాదండి, కాలు పట్టుకుని వదలం, మీరు అంటేనే వదులుతాం. చూడండి, మీరు కాళ్ళు పట్టుకున్నా, కడుపు పట్టుకున్నా, గెడ్డం పట్టుకున్నా, అడ్డం పడి ఏం పట్టుకున్నా నేను మీ ఇంట్లో ఉండను. ఎందుకంటే నా దగ్గర గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి. ఇక్కడ ఉంటే అంత సేఫ్ కాదేమో చెప్పు. మీరు మా ఇంటిని అనుమానిస్తున్నారా? మీరు మా ఇంట్లో ఏది కావాలన్నా వాడుకోండి. ఓ, అదే నాకు కావాలి. మీ బ్యాగుకి సెక్యూరిటీ పెట్టిస్తాను. బాబు బాబు నా మాట కాదనకండి. అబ్బబ్బబ్బబ్బ, మరీ టూ మచ్ గా బతిమలేస్తున్నారా? సరే, బట్ వాట్ అబౌట్ మై గోల్డ్ బిస్కెట్ బ్యాగ్? అల్లుడు గారు ఆ. మీరు ఆ బ్యాంక్ సంగతి మర్చిపోండి. నువ్వు సర్దేస్తావా? ఆహా, అది మీరు కాదండి. చెప్తారా? ఆహా, మీ సామాన్లన్నీ షిఫ్ట్ చేస్తాను. మీరు హాయిగా పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ, ఆహా, అది కాదండి. ఇటు దారి. థ్యాంక్ యూ. కంగారు, నేను చెప్తానుగా. అమ్మా ఆయన ఇక్కడ 6 రోజుల కంటే ఎక్కువ ఉండరు. ఈ లోపుగానే మీరు. అన్ని నేను చూసుకుంటాను శాస్త్రి, ఇక మీరు వెళ్ళండి. సరేనమ్మా, ఆ, నేను వెళ్ళొస్తాను. అమ్మాయి పల్లవి, నువ్వు అల్లుని బాగా అట్రాక్ట్ చేయాలి చూడు. చేసి అతన్ని ఇక్కడి నుంచి వెళ్లకుండా చేయాలి. అలాగే ఓ. మమ్మీ. ఉమ్,